నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మీ శ్రీమధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి యార్. ఇంకా మంచి మంచి కథలు మీకు అందించడానికి నేను రెడీగా ఉన్నాను. అల్లుకున్న బంధం పార్ట్ 71తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్ మీద హైప్ మీద రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక లైక్ ఇవ్వండి యార్. శివ్ రూమ్లో కూర్చొని అసలు వీళ్ళ గురించి నాకెందుకు తెలియలేదు, ఎక్కడ అసలు వీళ్ళ పేర్లు ప్రస్తావన రాలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే హరి ఫ్యామిలీ ఇంట్లోకి ఎంటర్ అవుతారు. అరే హరి, ఫంక్షన్ అయ్యాక వచ్చావేంట్రా అని అడుగుతారు రావుగారు. పొద్దునే బయలుదేరాంరా, దారిలో ఏదో యాక్సిడెంట్ అయి రోడ్ బ్లాక్ అయింది, అంతా క్లియర్ అయ్యేసరికి లేట్ అయింది అని చెబుతారు. సరే ముందు ఫ్రెష్ అవ్వండి, భోజనం చేశాక మాట్లాడదాం అంటారు. సరేరా, మాకు కూడా ఆకలి దంచుతుంది అని ఫ్రెష్ అవడానికి వెళ్తారు. అప్పుడే శివ్ హరి అంకుల్ని అడిగితే వీళ్ళ గురించి ఏమన్నా తెలుస్తుందేమో అని, ఇంకా రాలేదేంటి, ఇంకా ట్రాఫిక్ క్లియర్ అవ్వలేదా అనుకుంటూ ఫోన్ చేస్తాడు. కిరణ్ ఫోన్ ఎత్తి వచ్చేసాం శివ్, ఇంట్లోనే ఉన్నాం, నువ్వెక్కడున్నావు అని అడుగుతాడు. ఓకే నేను వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి కిందకి వస్తాడు శివ్. హరిగారు వాళ్ళందరూ భోజనాలు చేయడానికి కూర్చుంటారు. శివ్ వాళ్ళ దగ్గర కూర్చొని, అంకుల్, ప్రకాష్ మావయ్య వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మీకేమైనా చెప్పారా? లేదు శివ్, నాకేమీ చెప్పలేదు. ఎంబీబీఎస్సీ అయ్యాక నేను వెళ్ళిపోయాను, మళ్ళీ అమెరికాలో కలిసాం. అక్కడ ఇంకా ఏ డీటెయిల్స్ తను చెప్పలేదు, నేను అడగలేదు తనని ఇబ్బంది పెట్టలేక. ఏమైంది శివ్, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? మన అన్వి మామగారు ప్రకాష్ మావయ్య ఫ్రెండ్, అంతేకాదు ఐషు మేనమామ కూడా ఇక్కడున్నారు. వాట్, ఐషు మేనమామ అని హరిగారు కిరణ్ షాక్ అవుతారు. బలరాం ఆయన పేరు. ఇదేంట్రా, మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, అయినా నీ ఎంక్వైరీలో వీళ్ళు ఉన్నట్టు మనకి ఎక్కడా తెలియలేదు అంటాడు కిరణ్. అదే నాకు మిస్టరీగా ఉంది, ఎవరో ఒకరన్నా చెప్పేవారు కదా వీళ్ళ గురించి అంటాడు శివ్. చెప్పరు బాబు అన్న మాట విని వెనక్కి తిరిగి చూస్తారు. మీరు అడిగినా ఆ ఊర్లో ఎవరూ చెప్పరు, ఎందుకంటే చెబితే ఆ భువన వాళ్ళని చంపేస్తుంది, అందుకే మా గురించి మీకు తెలిసి ఉండదు అంటారు బలరాం. మీ గురించి అడిగితే ఎందుకు చంపుతుంది? ప్రకాష్ చనిపోయారు అని చెప్పిన రోజు మేం పోలీసులను తీసుకుని వెళ్ళాం బాబు. అది ఆ పోలీసును కూడా కొనేసి మమ్మల్ని బెదిరించి మా పిల్లల్ని చంపేస్తామని భయపెట్టి ఊరు వదిలి వచ్చేలా చేశారు. ఎంత ఎదురు తిరిగినా దాని ముందు మా బలం చాలలేదు, పైగా ఆడవాళ్ళు భయపడ్డారు, అందుకే అన్నీ అమ్ముకొని వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం అని చెబుతారు. ఊరిలో కూడా అసలు మేమున్నామనే విషయం ఎవరైనా వచ్చి అడిగితే చెబితే చంపుతానని బెదిరించింది అని ఐషు రావడం చూసి ఒక వ్యక్తి వస్తున్నారు, అతను వచ్చాక మనం మాట్లాడదాం అని శివ్ అంటాడు. అలాగే బాబు అని బలరాం లోపలికి వెళ్ళిపోతాడు. నారాయణ వాళ్ళు ఎక్కడ్రా అడుగుతారు హరిగారు. ఇవాళ సుజన వాళ్ళ అమ్మగారి గృహప్రవేశం సడన్గా పెట్టుకున్నారంట, అటు వెళ్ళకపోతే బాగోదని పొద్దున ఒకసారి కనిపించి ఇప్పుడు వస్తామన్నారు, ఇంకా సేపట్లో వస్తారేమో. మిగతా వాళ్ళు కూడా ఎవరి గదులకు వాళ్ళు వెళ్తారు రెస్ట్ తీసుకోవడానికి. అమ్మ ఐషు, ఇవి కొంచెం వాణికిచ్చి పైకి వెళ్ళమ్మా అని విజయ గారు కొన్ని నగలిస్తారు తన చేతికి. ఇప్పుడు ఈ నగలన్నీ ఎందుకు అత్తయ్యా? వాణి వాళ్ళమ్మ వాళ్ళు వచ్చారు కదా, చూస్తామన్నారంట, అందుకే వాణి అడిగింది. నువ్వెలాగూ పైకి వెళ్ళాలంటే అటేగా వెళ్ళాలి, ఇచ్చేసి వెళ్ళురా. సరే అత్తయ్య నేను ఇస్తానులేండి అని ఆ బాక్స్ పట్టుకొని వాణి రూమ్ వైపు వెళ్తుంది. ఐషు అక్కడికి వెళ్ళేసరికి వాణి వాళ్ళ అమ్మగారు వాణి గారితో ఇంటి పెత్తనం గురించి మాట్లాడడం విని గుమ్మం బయటే ఆగిపోతుంది. ఏంటి వాణి, ఇన్నాళ్ళు ఆ విజయ పెత్తనంలో బతికావు, ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన కోడల పెత్తనంలో బతుకుతావా అని అడుగుతుంది. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే అదే మాట్లాడతావెందుకు అని అడుగుతారు వాణి. మీ అమ్మ అన్నదానిలో తప్పేముంది వాణి, ఎప్పుడు ఒకరి నీళ్ళలో బతకడమే కదా నువ్వు చేసేది. వదినా, నువ్వు మధ్యలో మాట్లాడొద్దు అని వాణి అంటుంది. ఏంటి వాణి, మీ వదినతో అలాగేనా మాట్లాడేది? నీ మేనకోడలు నా శివుకిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటికి కోడల్ని చేయమంటే నువ్వేం మాట్లాడలేదు, అలా చేసుంటే నీ కోడలు నీ చేతి కింద ఉండేది. ఇప్పుడు ఈ పెళ్ళెవరో అమెరికా నుంచి పట్టుకొచ్చారు, ఇప్పుడు ఆవిడదే పెత్తనమంతా అనుకుంటా, అందరూ మాటకు ముందు తర్వాత తననే పిలుస్తున్నారు అని మూతి తిప్పుతుంది వాణి వాళ్ళమ్మ. అమ్మా, అన్నయ్య కూతురు అసలు శివుకి కరెక్ట్ కాదు, అందుకే నేనేమీ మాట్లాడలేదు. అదేంటి అలా అంటావు? అన్వేష్ కంటే 6 నెలలు పెద్దది, కరెక్ట్ కాదు అనుకోవచ్చు,
శివుకి ఎందుకు కరెక్ట్ కాదు అని అడుగుతుంది వాణి వదిన. ప్రతి వారికి నా కన్నానే కావలసి వచ్చారు అని ఐషు మనసులో తిట్టుకుంటూ నుంచుంది. వదిన, నేను కరెక్ట్ కాదు అన్నది వయసులో కాదు, బుద్ధిలో. మా శివుకి అసలు నచ్చదు తను. ఇంట్లో రాగిణినే నచ్చలేదు. ఇంకా ఇంచుమించు ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడ్డ తను మాత్రం ఎలా నచ్చుతుంది? అబ్బో, ఈ అమెరికా అమ్మాయి సాంప్రదాయాలతో పెరిగిందా? అమ్మా, అమెరికా అమ్మాయి కాదు తను, ఇక్కడ అమ్మాయే. అయినా తన గురించి మీరు మాట్లాడకండి. తనకి వంక పెట్టడానికి ఎక్కడ చిన్న మచ్చ కూడా లేదు. చదువు, అందం, సంస్కారం అన్నీ ఉన్నాయి తనకి. ఇంకా ఈ ఇంటికి ఇప్పటి తరం పెద్ద కోడలు తను. అంతేకాకుండా వసుంధర హాస్పిటల్కి సీఈఓ తను. రెస్పెక్ట్ ఇవ్వండి. ఏంటి, హాస్పిటల్కి కూడా ఆవిడే యజమానినా? అన్వేషణని పక్కన పెట్టి ఆవిడకి ఇచ్చారా? ఇంకా మీ బతుకులు ఎప్పుడు వాళ్ళ కింద బానిస బతుకుల్లాగే ఉంటాయి. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి మా ఇంటి విషయాల గురించి ఎత్తొద్దని? ఇక్కడెవరిని ఎవరూ పెత్తనం చేయడం లేదు. ఇన్ని సంవత్సరాల నుండి చూస్తున్నావు. నాకేమైనా తక్కువైందా? లేక నా పిల్లలకి ఏమన్నా తక్కువైందా? ఈ ఇంట్లో ఎవరికి ఉండాల్సిన గౌరవం వాళ్ళకి ఉంటుంది. మీరు వచ్చామా, చూశామా, వెళ్ళామా అనేలా ఉండాలి అని వాణి కొంచెం గట్టిగా చెబుతారు. అది కాదు వాణి అని అంటుండగా ఐషు డోర్ నాక్ చేస్తుంది. అక్కడ ఐషుని చూడగానే అందరూ మూతి తిప్పితే వాణి మాత్రం ఇక్కడికి రావడానికి డోర్ నాక్ చేస్తున్నావేంట్రా, డైరెక్ట్గా రాకుండా అని అడుగుతారు. ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నారు కదా అత్తయ్య, అందుకు అంటుంది. అదెప్పుడు ఉండేదే ఐషు. నగలు నువ్వు తెచ్చావా? దా అని పక్కన కూర్చోబెట్టుకొని ఆ బాక్స్ ఓపెన్ చేసి నగలు చూపిస్తారు వాణి. అవి చూసి అందరి కళ్ళు తలుక్కున మెరిశాయి. ఇవన్నీ కూడా మా అక్క కొన్నది. శ్రీకి కొనేటప్పుడు సేమ్ మోడల్ అన్వీకి కూడా కొనింది. ఇంకా రుక్మిణి ఎక్కడికి వెళ్ళినా శ్రీకి అన్వీకి ఏదన్నా మోడల్ నచ్చితే కొని తెచ్చేది. షాప్కి వెళ్ళినప్పుడు ఏదన్నా చూసి ఇది మన అన్వీకి బాగుంటుంది వాణి అని అక్క కొనేసేది. ఇంతవరకు నాకు కొనే అవకాశం కూడా రాలేదు. అది మా ఇంటిలో అందరూ సమానమే అని చెప్పడానికి ఒక ఉదాహరణ అని అంటారు వాణి. పిల్లలకి ఏం కావాలో మా బావగారికి తెలుసు. ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్నీ ఆయనకి తెలుసు. మా గురించి మీరేమి బాధపడుతున్నట్టు నటించకండి. ఇంకా మా కోడలను ఒకసారి చూసి చెప్పండి ఎవరు శివుకి పెర్ఫెక్ట్నో అని అంటారు వాణి. అత్తయ్య, నా కన్నా మీద చాలామందికి కన్నుంది కదా అంటుంది ఐషు. హా, నా కొడుకు కింగ్ కదా, కింగ్ కోసం చాలామంది ఆశపడతారు మరి. అత్తయ్య, వీళ్ళ బాధ ఒకసారి తీర్చితే ప్రతిసారి వీళ్ళు మిమ్మల్ని బుర్ర తినడం మానేస్తారు కదా. కానీ అక్కా బావ ఫీల్ అవుతారు, అందుకే ఈ నస నేనే భరిస్తున్నాను అంటారు వాణి. ఆహా, అది కరెక్ట్ కాదత్తయ్య. వీళ్ళ డౌట్ అంతా క్లియర్ చేస్తే మళ్ళీ మళ్ళీ మన కుటుంబం గురించి మాట్లాడరు కదా. అయితే ఏం చేద్దాంరా? నేను చెప్తాను, వీళ్ళందరినీ హాల్లోకి తీసుకొచ్చేయండి అని చెప్పి ఐషు బయటికి వెళ్తుంది. అక్కడికి అందరినీ రమ్మని పిలుస్తుంది. అందరూ ఏమైందిరా అని అడుగుతూ హాల్లోకి చేరుతారు. మామయ్య, ఈ ఇంటి కోడలుగా నేను కొన్ని అడుగుతాను. మీరందరూ నాకు ఆన్సర్ చెప్పాలి. నాకేదైనా సమస్య వెంటనే సాల్వ్ చేసేయడం ఇష్టం, నాంచడం ఇష్టం ఉండదు అంటుంది. అడగరా, నీకు హక్కుంది. ఫస్ట్ అమ్మమ్మ నుంచి స్టార్ట్ చేస్తాను. అమ్మమ్మ, ఇప్పుడున్న ఆస్తిలో మీరు తాతయ్య సంపాదించిన పొలాలు కానీ ఇంకా ఏమన్నా డబ్బులు కానీ ఉన్నాయా? ఏమీ లేదు, మేము రూపాయి కూడా ఇవ్వలేదు. మొత్తం పెద్దోడు కష్టమనే. మా అత్తగారు నగలిచ్చినా 1 సంవత్సరంలో అవి కూడా తిరిగి ఇచ్చేశాడు. ఆ నగలు ముగ్గురు కోడలికి సమానంగా పంచాం. అంటే ఇదంతా మామయ్య ఒక్కరే కష్టపడి సాధించారు. అవునా ఇషు, మమ్మల్ని చదివించింది కూడా అన్నయ్యే. ఒక పక్క కంపెనీ చూసుకుంటూ ఇంకో పక్క మా అవసరాలు చూసుకుంటూ చాలా కష్టపడ్డాడు. నేను చదువై వచ్చేసరికి కంపెనీని ఒక కొలిక్కి తెచ్చాడు. అప్పుడు నేను కూడా అన్నయ్యకి తోడుగా వర్క్ చేయడం మొదలుపెట్టాను అని చెబుతారు నరసింహ. వాణి అత్తయ్య, మీరు కట్నం ఏమైనా తెచ్చారా? లేదురా, బావగారు కట్నాలు వద్దన్నారు. ఏమీ తీసుకోలేదు. వీళ్ళు నా పేరు మీద స్థలం రాశారు. అందులో బావగారు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి వాటి మీద వచ్చే డబ్బులన్నీ నా అకౌంట్లో పడేలా సెట్ చేశారు. ఆ డబ్బులు ఏం చేస్తున్నారు అత్తయ్య? అవన్నీ అన్వీకి ఇమ్మన్నారు బావగారు. చిన్మావయ్య, మీకు ఎప్పుడైనా కంపెనీలో గౌరవం తగ్గిందా? లేదురా, మా అన్నయ్య కన్నా నాకే ఎక్కువ భయపడతారు ఎంప్లాయీస్ అంతా. మావయ్య, శ్రీకి ఇచ్చినట్టే ఇప్పుడు అన్వికి కూడా అన్నీ ఇస్తున్నాం కదా. ఇక్కడెవరు ఎక్కువ తక్కువ లేదు, అందరూ సమానమే. నాకు 7 పిల్లలు అని నేను అనుకుంటాను ఎప్పుడు, రాగిణితో కలిపి.
కానీ తను చేసిన పనికి తనని దూరం పెట్టాను. శివ్ ముద్దుగా భార్యని చూసుకుంటూ ఒక పక్కన కూర్చున్నాడు. ఎందుకు ఐషు అడుగుతుంది అని ఆల్రెడీ అర్థం చేసుకున్నాడు. రాక్షసికి ఎప్పటికప్పుడు తేలిపోవాలి ఏ విషయమైనా అని అనుకుంటూ ఎలా డీల్ చేస్తుంది అని చూస్తూ కూర్చున్నాడు. బలరాంకైతే మేనకోడలికి ఆ కుటుంబం ఇచ్చే ఇంపార్టెన్స్ చూసి ముచ్చట వేసింది. ఐషు మాట్లాడడం మొదలుపెట్టింది. అందరూ విన్నారు కదా, మీరందరూ ఈ ఇంట్లో ఒక భాగం కాబట్టి మీకు కూడా తెలియాలని ఇప్పుడు అందరి ముందే ఈ టాపిక్ తెచ్చాను. ఎందుకంటే ఇంకెవరూ మా కుటుంబాన్ని చూసి కుళ్ళుకోకుండా మనుషుల మధ్య పుల్లలు పెట్టకుండా ఉంటారని చెప్తున్నాను. ఏమిటి నానమ్మ గారు, విన్నారు కదా, ఈ ఆస్తి అంతస్తు మొత్తం మా మావయ్య కష్టార్జితం, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కాదు. సో ఇందులో మీ అల్లుడు కూతురు వాటా అడిగే హక్కు కూడా లేదు, అవునా? ఇంకపోతే ఆయన తనతో పాటు తన తమ్ముళ్ళకి వాళ్ళ పిల్లలకి కూడా సమాన వాటా ఇచ్చారు. కారణం ఆయనంతా నా కుటుంబం అనుకున్నారు కాబట్టి. ఇంకా కంపెనీ బాధ్యత అంటే అసలు ఏమనుకుంటున్నారు? పగలు రాత్రి నిద్ర తిండి అన్నీ మానేసి కష్టపడితే తప్ప ఈ అనుభవిస్తున్న రాజభోగాలు రావు. సీఈఓ పదవంటే దర్జాగా వెళ్ళి కూర్చోవడం కాదు, మొత్తం బాధ్యత నెత్తిన వేసుకోవడం. నా భర్త అర్ధరాత్రి కూర్చొని కూడా వర్క్ చేస్తారు. ఎవరి కోసం? ఆయన ఒక్కడి కోసం అయితే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు మావయ్య వాళ్ళు అలా కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు అందరూ ఇలా సుఖాలు అనుభవిస్తున్నది. ఇంకా నాకు సీఈఓ పోస్ట్ కావాలి అని నేను అడగలేదు. అన్వేష్ చేస్తానంటే నేను ఈ క్షణం వదిలేస్తాను. ఎందుకంటే నాకు ఆ పదవుల మీద మోజు లేదు. పదవులు కుర్చీలు చూసే వాళ్ళకి విలాసంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి మీద కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది కష్టమంటే ఏమిటో. ఆ కుర్చీలో కూర్చోవడం అంటే ముళ్ళ కంప మీద కూర్చోవడం లాంటిది. ఒక్క చిన్న తప్పు జరిగినా భారీ నష్టం జరుగుతుంది. మా ఆయన అమెరికాలో ఉండి కూడా ఇక్కడ కంపెనీ వర్క్ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి చేశారో నాకు తెలుసు. ఇక్కడెవరూ బానిస బతుకులు బతకడం లేదు. విజయ అత్తయ్య కింద వీళ్ళిద్దరూ ఏం బానిసలు కాదు. అసలు ఇంటి బాధ్యత మోస్తూ ఎవరికి ఏ టైంలో ఏది అవసరమో చూడడం ఎంత పెద్ద పని అని ఇంత వయసు వచ్చిన మీకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. తాళాల గుత్తి అత్తయ్య దగ్గరుంది అంటే ఆవిడ నెత్తి మీద పెద్ద బండరాయి ఉన్నట్టే. అయినా ఆ తాళాలు కూడా ముగ్గురులో ఎవరో ఒకరు అవసరమైనప్పుడు వాడుతున్నారు. అత్తయ్య ఒక్కరే అది వాడటం లేదు. వాళ్ళ ముగ్గురు వాడతారు. ఇక అత్తయ్య పెత్తనం ఏముంది? ఏం చేసినా వాళ్ళ ముగ్గురు కలిసి చర్చించుకొని చేస్తారు. ఆఖరికి ఒక కూర వండాలి అన్నా వాళ్ళిద్దరినీ అడుగుతారు. ఈరోజు ఇది వండుదామని ముగ్గురు డిసైడ్ అవుతారు. ఇంకా అక్కడ ఆవిడ పెత్తనం ఎక్కడుంది? ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. లేదా మాట్లాడకుండా ఉండాలి. వాణి అత్తయ్య అంతా చెబుతున్నారు కదా, మా ఇంటి విషయాలు మాట్లాడొద్దని. అయినా ఆగకుండా బానిస అని ఆవిడ్ని రెచ్చగొట్టాలని చూశారు. ఏమి పిల్లలు, మీ పెద్దమ్మ ఎప్పుడన్నా మీ అన్నయ్య అక్కని ఎక్కువగా చూసి మిమ్మల్ని తక్కువ చేసి చూశారా అని అడుగుతుంది ఐషు. వాళ్ళు నలుగురు వచ్చి మా పెద్ద మమ్మీ తిను, మేం మా అమ్మ దగ్గర కన్నా మా పెద్ద మమ్మీ దగ్గరే ఎక్కువ ఫ్రీగా ఉంటాం. మాకెప్పుడు ఏం కావాలో అన్నీ మా అమ్మల కన్నా మా పెద్దమ్మకే బాగా తెలుసు అని ఆవిడ చుట్టూ చేతులు వేస్తారు. వాణి అత్తయ్య రుక్మిణి అత్తయ్యకి చారిటీ బాధ్యతలున్నాయి. ఇక్కడికి వచ్చిన వారంలోనే నాకు ఈ ఇంటి గురించి అర్థమైతే ఇన్నేళ్ల నుంచి చూస్తున్న మీకు అర్థం కాలేదా? ఈ ఇంట్లో పని వాళ్ళకి కూడా గౌరవం ఇస్తారు. అలాంటిది ఈ ఇంటి కోడలైన మీ అమ్మాయి ఎలా బానిసవుతుంది? ఎవరి కింద బానిసవుతుంది అని ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతూ, ఇంకా నా గురించి మీరు అన్నారు. నా కింద వాళ్ళు బతకాల్సిన అవసరం నేనెప్పుడూ రానివ్వను. ఈ ఇంట్లో వాళ్ళ ముగ్గురు తర్వాతే నా స్థానం ఎప్పుడైనా. నాకు నా కన్నా చాలు. ఈ ఆస్తులు అంతస్తులు నాకు అవసరం లేదు. కానీ మా మావయ్య కష్టపడి ఏర్పరిచిన సామ్రాజ్యాన్ని ఈ ఇంటి కోడలుగా కాపాడవలసిన నిలబెట్టవలసిన బాధ్యత నాకుంది. అందుకే మావయ్య అప్పగించిన బాధ్యత తీసుకున్నాను. ఇంకోసారి మా ఇంట్లోకి వచ్చి ఇలా పుల్ల విరుపుడు మాటలు మాట్లాడి బానిస బతుకులు అంటూ అన్నారో ఊరుకోను. మీరు ఈ ఇంటికి కూడా రానవసరం లేదు. మా వాణి అత్తయ్యకి మేమందరం ఉన్నాం. క్షమించండి అత్తయ్య, మీ పుట్టింటి వాళ్ళని అన్నాను. మళ్ళీ మీ అని నన్ను వేరు చేస్తున్నావా అని వాణి చిరుకోపంగా అంటారు. లేదు, మనం ఎప్పుడూ ఒకటే కుటుంబం. ఈ కుటుంబంకి బీటలు వేయాలి అని చూస్తే మాత్రం అది ఎవరైనా సరే నేను ఊరుకోను. ఎవరైనా సరే రండి, మా మర్యాదలు స్వీకరించండి, వెళ్ళండి. అంతేకాని మా విషయాల్లో కలగజేసుకోవద్దు. హా, నా కన్నాకి ఎవరినో ఇచ్చి చేయాలి అనుకున్నారు కదా, ఇంకోసారి అలాంటి ఆలోచనలు చేయకండి. నా కన్నా నాకు మాత్రమే సొంతం. ఈ ఐశ్వర్య ప్రాపర్టీ తను ఎక్కువ ఆశలు పెట్టుకోకండి.
ఆ మాటకి శివ్ చిరుకోపంగా చూస్తే మిగిలిన అందరికీ నవ్వొస్తుంది. క్షమించండి మావయ్య, వాళ్ళ అత్తయ్యని నువ్వు వాళ్ళ కింద బానిస, వీళ్ళ కింద బానిస అని బుర్ర తింటున్నారు. అత్తయ్య ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదనుకుంటా. ఇన్నేళ్ళు ఒకే క్లాస్ పీకుతున్నారు. అందుకే ఇంకోసారి అలా పీకకుండా మన ఫ్యామిలీతో సంబంధం ఉన్న అందరూ ఉన్నారు కదా, ఒక క్లారిటీ ఇస్తే ఇంకోసారి ఎవరు ఏం మాట్లాడరని ఇలా చనువు తీసుకున్నాను. మీకిలా అందరి ముందు అడిగాను అని ఇబ్బంది అనిపిస్తే సారీ అంటుంది. రావుగారు లేచి ఐషు భుజం చుట్టూ చేయి వేసి, శివ్, ఇంటికి బంగారాన్ని తెచ్చావు నాన్న. చాలా గర్వంగా ఉంది. నేను ఇలాంటి మాటలు చాలాసార్లు విన్నాన్రా. మీ అత్తయ్య కూడా వీళ్ళు ఒకసారి రెండుసార్లు అలాగే మాట్లాడడం విని బాధపడేది. కానీ ఇలా క్లారిటీ ఇవ్వాలని మాకు అనిపించలేదు. నేను మాట్లాడితే మళ్ళీ అది ఇంకొకలాగా కన్వే అవుతుందని ఊరుకున్నాను. నువ్వు ఇవాళ మొత్తం నా భారమంతా తీసేశావు అని అంటారు. ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది కదా, నా కుటుంబం ఇది అని. నేను కష్టపడ్డాను. ఇప్పుడు నా కొడుకు కూడా అదే అనుకుంటున్నాడు. తన తమ్ముళ్ళకి ఏమీ తక్కువ చేయడు. నా కొడుకు అవసరమైతే వాడిది కూడా వాళ్ళకిస్తాడు. కాబట్టి ఎవరు ఇంకోసారి మా విషయాల్లో దూరకండి. దూరితే నా కోడలు సమాధానం చెప్తుంది అంటారు రావుగారు. అమెరికాలో పెరిగిన అన్ని వాల్యూస్ నేర్పిన మీ నాన్నగారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ రా, గాడ్ బ్లెస్ యూ అంటూ ఐషు తల మీద చెయ్యి వేసి కూర్చుంటారు. వాణి వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడ ఉండలేక వెళ్ళిపోతారు. ఐషు వాణి దగ్గరికి వెళ్ళి, నా మీద కోపం లేదు కదా అత్తయ్య, ఇలా మీ వాళ్ళని అందరి ముందు అన్నానని అని అడుగుతుంది. నీకిందాక చెప్పాను మీ వాళ్ళ అని, నన్ను వేరు చేయకు అని. చోలీ అంటుంది క్యూట్గా. ఇలా నేనెప్పుడో ఎందుకు చేయలేకపోయాను అని కొంచెం బాధగా ఉంది. వాళ్ళకి ఫుల్ క్లారిటీ నేను ఎందుకు ఇవ్వలేకపోయాను అని అనుకుంటున్నాను అంటారు వాణి. సింపుల్ అత్తయ్య, వాళ్ళేం చెప్పినా మీరు వాళ్ళకి గట్టిగా చెప్పలేకపోయారు. ఎలాగో ఆ మాటలు నేను పట్టించుకోను కదా అని ఆ నస భరించారు. కానీ అది కూడా ప్రమాదమే అత్తయ్య. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మాట మన మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు తేడాలు వచ్చేస్తాయి. మీరిన్నాళ్ళు వాళ్ళ మాటలు విని పట్టించుకోలేదు అంటే కొంచెం అత్తయ్య కుటుంబం నడిపే విధానం అయితే మామయ్య మీకు ఎప్పటికప్పుడు వాస్తవం చెప్పడం అని నేను అనుకుంటున్నాను అంటుంది ఐషు. వామ్మో వదినా, నువ్వు సైకాలజీ చేసావంటే ఏమిటో అనుకున్నాను. అందరి మైండ్లో చదివేస్తున్నావుగా అంటుంది అన్విత. ఐషు చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. వదినా, మీ ఇంటికి సరైన కోడలు వచ్చింది అని శ్రీ అత్తగారు అంటారు. విజయ గారు ప్రేమగా కోడలి నుదురు మీద ముద్దు పెడతారు. థ్యాంక్స్ రా, నిజంగానే చాలా భారం దిగినట్టు అనిపించింది అంటారు. అక్క, సారీ అని వాణి గారు అంటారు. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? అమ్మ వాళ్ళు అన్నవి నువ్వు విని బాధపడ్డావు కానీ నన్ను ఒక్క మాట కూడా అడగలేదు కదా ఎప్పుడు అంటుంది వాణి. నువ్వెప్పుడు ఆ మాటలు వినలేదు కదా వాణి, ఇంక నిన్ను అడిగే అవసరం ఏముంది? థ్యాంక్స్ అక్క అని వాణి హత్తుకుంటుంది. నేను అంటూ రుక్మిణి కూడా జాయిన్ అవుతుంది. ముగ్గురు కలిసి ఐషు బొగ్గలు లాగి, మా కోడలు బంగారం అంటారు. అప్పుడే లేచిన పిల్లలు వాళ్ళమ్మ బొగ్గలు వీళ్ళు లాగడం చూసి, నాని, అమ్మ బుద్ధ వదులు అంటారు. మేమేమి అనలేదు కన్నలు, అమ్మ ముద్దు వచ్చింది అంటారు. వద్దు, మాకి నొప్పి వస్తుంది అంటారు ఇద్దరు. మా కూర్చో అని ఐషుని తీసుకువెళ్ళి శివు పక్కన కూర్చోబెట్టి ఇద్దరు బొగ్గలు చేతితో రుద్దుతారు. వామ్మో, మీ అమ్మని మేమేమీ చేయలేదు బంగారాలు అని ముగ్గురు నానీలు అంటారు. పిల్లలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి గట్టిగా నవ్వేస్తారు. అప్పుడే శివుకి ఫోన్ వస్తుంది. శివ్ ఫోన్ ఎత్తగానే మేము వచ్చేసాం బాబు అని అంటారు ప్రకాష్ గారి ఫ్రెండ్. సెక్యూరిటీకి ఫోన్ చేసి వాళ్ళని లోపలికి పంపించండి అని చెబుతాడు. నవ్వుతూ పిల్లలతో కబుర్లు చెబుతున్న ఐషుని చూసి, బుజ్జి, ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా వాళ్ళకి సమాధానం చెప్పావో, ఇప్పుడు నీ ముందుకు రాబోతున్న నిజాలని కూడా అంతే స్ట్రాంగ్గా యాక్సెప్ట్ చేయరా అని మనసులో అనుకుంటూ గుమ్మం వైపు చూస్తాడు. లోపలికి అడుగు పెడుతున్న మనిషిని చూసి సుధీర్, బలరాం షాక్ అవుతారు. థ్యాంక్ యూ ఆర్ ముగ్గురు ఛానల్ని మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. 10 మంది అయితే తప్పకుండా మెంబర్స్ కోసం ముందు వీడియోస్ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.